బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కల్తీ కల్లు తాగి 58 మంది అస్వస్థతకు గురైన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. బీర్కూర్ పీహెచ్సీ వైద్యాధికారి గిరీష్ కుమార్ బాన్స్వాడ ప్రభుత్వ దవాఖానా సిహెచ్ఓ దయానంద్ కథనం ప్రకారం నస్రుల్లాబాద్ మండలం అంకోల్ తండా దుర్కి బీర్కూర్ మండలం దామరంచ గ్రామాలకు చెందిన 58 మంది సోమవారం ఆయా గ్రామాల్లో కల్లు దుకాణాల వద్ద కల్తీ కల్లు తాగి పడిపోయారు. అనంతరం మెడ వంకర కావడం, ఒకవైపు కాలు చేతులు లాగడం, తీవ్రమైన ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న స్థానిక వైద్య సిబ్బంది అంకోల్, దుర్కి, దామరంచ గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం బాన్స్వాడ ప్రాంతీయ దవాఖానకు 46 మందిని తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉంది. ఇక మరో 12 మందిని మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ జీజీహెచ్కు సిఫార్సు చేశారు. బాన్స్వాడ ఎక్సైజ్ అధికారులు ఘటన జరిగిన గ్రామాల్లోని కల్లు దుకాణాల్లో నమూనాలను సేకరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కల్తీ కల్లు తాగి 58 మంది అస్వస్థతకు గురైన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. బీర్కూర్ పీహెచ్సీ వైద్యాధికారి గిరీష్ కుమార్ బాన్స్వాడ ప్రభుత్వ దవాఖానా సిహెచ్ఓ దయానంద్ కథనం ప్రకారం నస్రుల్లాబాద్ మండలం అంకోల్ తండా దుర్కి బీర్కూర్ మండలం దామరంచ గ్రామాలకు ఆయా జిల్లాలకు చెందిన 58 మంది సోమవారం ఆయా గ్రామాల్లో కల్తీ దుకాణాల వద్ద కల్తీ కల్లు తాగి పడిపోయారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నిజామాబాద్ నుంచి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ప్రస్తుతం వారి పరిస్థితి, కల్తీ కల్లు తాగిన వారి పరిస్థితి ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెన్నెల. కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు ఏరులైపోతుంది. కల్తీ కల్లుకు సేవించిన వాటి కొందరు అస్వస్థకు గురయ్యి ఆసుపత్రిలో చేరుతున్నారు. తాజాగా గత 2 రోజులుగా వరుసగా చూస్తుంటే కామారెడ్డి జిల్లాల బాన్సువాడ నియోజకవర్గంలో ఎంతవరకు కల్తీ కల్లు తమ విశ్వరూపాన్ని చూపిస్తుంది అర్థం చేసుకోవచ్చు. గత 2 రోజుల క్రితం బాన్సువాడ నియోజకవర్గంలోని నస్రుల్లాబాద్ మండలం దామచెర్ల దర్గి గ్రామంలో కల్లు తాగి చాలా మందికి సుమారు 58 మంది అస్వస్థకు గురయ్యారు. అయితే కొందరు కామారెడ్డి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందగా సుమారు 12 మంది నిజామాబాద్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే వారికి ప్రస్తుతానికి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇలాంటి ప్రాణాపాయం లేదని చెప్పి కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే ఇటు దామచెర్లతో పాటు దుర్గి గ్రామంలో తాము ఎప్పటిలాగానే కళ్ళు తాయామని చెప్పి, అయితే కళ్ళు తాగిన గంట తర్వాత తాము పూర్తిగా అస్వస్థతకు గురయ్యామని చెప్పి వాంతులు వెరైటీలు కావడంతో పాటు కాళ్ళు చేతులు లేవలేని పరిస్థితి ఉందని చెప్పి కూడా వారు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. అయితే దీంతో పాటు ఇది మరొక ఉండే నిన్న ఇటు మరోవైపు కామారెడ్డి మరోవైపు 30 మంది కళ్ళు తాగి అస్వస్థతకు గురయ్యారు. ఇందులో 6 పరిస్థితి విషమంగా ఉందని కూడా పరిస్థితి సీరియస్ గా ఉందని చెప్పి కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. గాంధారి మండలం గౌరవరం గ్రామంలో నిన్న కుస్తీ పోటీల సందర్భంగా కళ్ళు తాగినటువంటి సుమారు 30 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇందులో 24 మందిని బాన్స్వాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 6 సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తుంది. సీరియస్ గా ఉన్న వారిని కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. అయితే కళ్ళు తాగిన తర్వాత వీళ్ళు కాళ్ళు వంకర కావడంతో పాటు చేతులు వంకర కావడం, మూతి వంకర కావడం వంటి లక్షణాలు రావడంతో కూడా కుటుంబ సభ్యులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రధానంగా చెప్తారు, గత 2 రోజులుగా ఇటు బాన్స్వాడ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కూడా కల్తీ కళ్ళు ఏడులైపోతుంది. కల్తీ కళ్ళు ఈ కళ్ళు తాగడం వల్లే తమ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి గురయ్యారని చెప్పి కూడా ప్రజలు మండిపడుతున్నారు. పూర్తిగా ఇటు ఎక్సైజ్ శాఖ అధికారులు కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు, దీని మీద గట్టి నిఘా లేకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పి ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అధికారులు కళ్ళు దుకాణాలపై దాడులు చేయాలని చెప్పి, ఎవరైతే కళ్ళు అమ్ముతున్నారో వారిపై సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి వారి దుకాణాలు సీజ్ చేయాలని చెప్పి కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. వెనల రైట్, థ్యాంక్ యూ నవీన్. ఒక సీసా కళ్ళు తాగింది. కళ్ళు తాగితే తలకాయ దొడ్డుగా అవుతుంది, మీసులు అన్ని గుంజుతున్నాయి, మాటలు వస్తలేవు బయట. నా కళ్ళు తాగుతుంది. మాది గౌరవరావు ఎక్కకుండా తండ
ఎంతమంది వచ్చింది? ఇక్కడ 6 వచ్చింది. ఇంకా బాసాల్లో సగం మంది ఉన్నారు. ఎంతమందికి అయినా మీ ఊళ్ళో ఇప్పటికి? ఎంతమందికి అయినా తెలుసు కానీ ఇక మా తండకెళ్ళి 2 వచ్చినాం. ఇంకా కళ్ళు తాగి ఇట్లా పడిపోయాను. నేను కామారెడ్డి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటాను. ఏమి జరిగింది? కళ్ళు తాగి అట్లా పడిపోయినాను. చాలా మంది కూడా పడిపోయారు. ఎంతమంది పడుతుంది? చాలా మంది పడిపోయారు. వాళ్ళందరికీ అక్కడ నిజామాబాద్ లో వాళ్ళ దగ్గర పంపించింది. మాకైతే కామారెడ్డిలో పంపించారు.